అందరికీ నమస్తే. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలతో పాటు తెలంగాణ రాజకీయాల్లో కీలకంగా మారిన ఒక మిస్టరీ అయితే ఉంది. ఈ మిస్టరీ ఏంటంటే పాస్టర్ ప్రవీణ్కి సంబంధించినటువంటి యాక్సిడెంట్ కేసు. సో ఇది యాక్సిడెంటా లేదా హత్య? ఈ విషయంలో రెండు కోణాల్లో దీన్ని ఒక పక్కన దర్యాప్తు చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి పోలీసులు. అయినప్పటికీ ఏదైతే క్రైస్తవ సంఘాలు ఉన్నాయో అటువంటి సంఘాలు కానీ, సంఘాలకు సంబంధించినటువంటి కొంతమంది ముఖ్యమైన వ్యక్తులు లైక్ పాస్టర్స్ అంటారు కదా, ఇలాంటి వాళ్ళు కానీ దీన్ని ఒక హత్యగా చిత్రీకరిస్తున్నారు. ఈ విషయం గురించి అసలు ఇది హత్యనా లేదా యాక్సిడెంటా, ఇది ఏ కోణంలో చూడాలి? దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి ఇప్పుడు హరీష్ గారు ఉన్నారు. ఒకసారి ఆయన మాటల్లో మనం తెలుసుకుందాం. నమస్తే హరీష్ గారు. నమస్తే. ఇప్పుడు అసలు ఇది ఏ కోణంలో చూడాలి దీన్ని? అంటే ముఖ్యంగా మనం ఇది మతాల మధ్య, కులాల మధ్య రాజకీయ, అంటే రెండు రాష్ట్రాలకి సంబంధించి పెద్ద చిచ్చునే రాజేస్తుంది అనాలి. దేశవ్యాప్తంగా కన్నా అంతర్జాతీయ వ్యాప్తంగా కూడా ఈ కేసు ప్రస్తుతానికి హాట్ టాపిక్ అయిపోయింది. ఇది కావాలనే చేశారా లేదంటే నార్మల్ గానే జరిగిందా? దీన్ని మనం చూసుకోవాల్సినటువంటి విషయం ఉంటుంది. అసలు పాస్టర్ ప్రవీణ్ పగడాలకి సంబంధించి అతను గతంలో చేసినటువంటి వ్యాఖ్యల గురించా, హిందూ మతం గురించి మాట్లాడారా, లేదంటే హిందూ పద్ధతుల గురించి ఏమన్నా విమర్శలు చేశారా, లేకపోతే హిందువులు ఆయన గురించి లేదా ముస్లిమ్స్ ఆయన గురించి ఏమన్నా ఇబ్బందులు ఉన్నాయా? ఇవి మనం పక్కన పెట్టేద్దాం. ముఖ్యంగా ఈ కేసుకు సంబంధించి ఆయన జరిగినటువంటి మృతికి సంబంధించినటువంటి విషయాలు మనం గనక చాలా విషయాలు తీసుకుంటే, ఆయన హైదరాబాద్ లో ఉండేటువంటి ఏఎస్రావు నగర్ ఆ ఏరియాలో ఉండేటువంటి వ్యక్తి, ఆయన రాజమండ్రి వెళుతున్నటువంటి ఈ జర్నీలో జరిగినటువంటి విషయాలు, దీని గురించే మనం ఎక్కువగా తీసుకున్నాం. దీన్ని ఎవరు రాజకీయంగా వాడుకుంటున్నారు అనేది అల్టిమేట్ గా అర్థం అయ్యే పరిస్థితులు కూడా వస్తాయి. ముఖ్యంగా ఆయన ఇక్కడ నుంచి హైదరాబాద్ నుంచి బయలుదేరి ఒక బుల్లెట్ బైక్ లో, అది కూడా వాళ్ళ వైఫ్ పేరు మీద ఉన్నటువంటి బైక్, ఆయన హెల్మెట్ పెట్టుకుని ఒక బ్యాగ్, అంటే ప్రాపర్ గా ఆయన జర్నీకి ప్రిపేర్ అయ్యి ఆయన బయలుదేరటం అయితే జరిగింది. ఆ బైక్ కి అంటే గతంలో ఇక్కడ హైదరాబాద్ లో ఉన్నటువంటి హిస్టరీ ప్రకారం ఇక్కడ ఉన్నటువంటి ఈ చలాన్లకి సంబంధించినటువంటి హిస్టరీ కూడా బయటకు తీసుకొస్తుంటే దాదాపు 3,000 రూపాయల, 2,000 నుంచి 3,000 రూపాయలు ఫైన్లు కూడా ఉన్నాయి. అది కూడా వితౌట్ హెల్మెట్. అంటే ఎక్కడా కూడా అది కూడా ఏదో ఒక 1 year లోనూ 2 years లోనూ దాదాపు ఒక 5 to 6 years గ్యాప్ లో ఉన్నటువంటి అనేక చలాన్లు, ట్రాఫిక్ రూల్స్ ని బ్రేక్ చేస్తూ చేసినటువంటి అనేక స్క్రీన్ షాట్లు, విజువల్స్ తో సహా ఇక్కడ ఉన్నటువంటి హైదరాబాద్ డిపార్ట్మెంట్ లో ఉన్నట్టు టీఎస్సీ చలాన్ లో చూస్తే మనకు అవన్నీ డీటెయిల్స్ కనిపిస్తున్నాయి. సో అవి కూడా సుమారుగా 2,900 3,000 వరకు. కానీ ఈయన ఏదైతే హైదరాబాద్ లో ఉన్నారో, నివాసం ఉంటున్నారో, హైదరాబాద్ నుంచి రాజమండ్రి వరకు ప్రతిసారి కూడా తను బైక్ మీద వెళ్ళడం, అలానే తను సింగిల్ గానే వెళ్ళడం. అసలు ఈ విషయాన్ని మనం ఎలా చూడొచ్చు? ఆయన గతంలో కూడా చెప్పారు. అంటే ప్రవీణ్ పగడాలకి సంబంధించినటువంటి ఒక పాస్టర్ గా ఆయనకి ఎక్కువ ప్రాచుర్యం పొందిందంటే ఉభయ గోదావరి జిల్లాల్లో, ముఖ్యంగా తూర్పు గోదావరి, రాజమండ్రి పరివాహక ప్రాంతాల్లో ఆయనకి ఎక్కువగా ఆయన ఇష్టపడే వ్యక్తులు, ఆయన మాటలకి ఆకర్షితులయ్యేటువంటి వ్యక్తులు కూడా అక్కడ ఉన్నటువంటి కమ్యూనిటీలో క్రిస్టియానిటీకి సంబంధించినటువంటి వ్యక్తులు బాగా ఇష్టపడటం. ఆయన గతంలో ఒక వీడియోలో కూడా చెప్పడం జరిగింది, నేను రాజమండ్రిలో నాకు ఒక ఇల్లు ఉంది, నేను అక్కడ ఎక్కువగా వచ్చి నేను ఒక్కడనే వస్తా ఉంటాను, నేను సింగిల్ గానే జర్నీ చేస్తాను, నేను ఎవరిని వెంట వేసుకుని రావటం అనేది కూడా చెయ్యను అని చెప్పి చాలా క్లియర్ గా ఆ వీడియోలో మనం గతంలో మాట్లాడినటువంటి మాటలు చూడొచ్చు. సో ఆయన అక్కడికి వెళ్ళి సండే కావచ్చు, లేదంటే అక్కడ జరిగేటువంటి కార్యక్రమాలు ఎవరైనా పిలవటమా, లేదంటే మత ప్రార్థన చేయటం ద్వారా, ఇదేదో ఒక్కరోజు వెళ్ళింది అయితే కాదు, కొన్ని సంవత్సరాలుగా జరుగుతుంది. అయితే ఇప్పుడు లేటెస్ట్ గా జరిగిన ఇష్యూలో అక్కడికి ఏపీ ప్రభుత్వానికి సంబంధించినటువంటి కొంతమంది పోలీస్ అధికారులు కానీ, లేదా అక్కడ ఉన్నటువంటి నాయకుల మాటల్లో మనకు అర్థమవుతుంది ఏంటంటే, తను మద్యం సేవించి వాహనాన్ని నడుపుతూ వెళ్లారు. సో పలు చోట్ల ఆగడం జరిగింది, పలు చోట్ల మద్యం ఎక్కడెక్కడ కొన్నారో ఇలాంటి విషయాలు కూడా చెప్తున్న తరుణంలో అటువైపు పాస్టర్లు, ఇటు తెలంగాణకు సంబంధించినటువంటి వాళ్ళు కానీ, అటు ఏపీకి సంబంధించినటువంటి వాళ్ళు కానీ, వాళ్ళు చెప్తుంది ఏంటంటే, లేదు ఆయన అలాంటి వ్యక్తి కాదు, ఆయన కంప్లీట్ గా హత్యనే ఇది. ఎందుకంటే గతంలో కూడా ముస్లింలకు సంబంధించినటువంటి ఒక విషయంలో తను ఏదో మాట్లాడారని, దానికి తను ట్విట్టర్ లో కూడా స్పందించినట్టుగా తెలుస్తా ఉంది. నేను ఆ విషయాన్ని వాపస్ తీసుకుంటున్నాను, దయచేసి నన్ను క్షమించండి అని చెప్పి, నన్ను ఇబ్బంది పడకండి, అవును ఇబ్బంది పెట్టకండి అనే అంశాన్ని కూడా తను ప్రస్తావించారు. ఇది ఏమైనా దానికి, ఈ రంగు ఏమైనా దానికి పులిమే అవకాశం కనిపిస్తుంది? డెఫినెట్ గా ఆల్రెడీ పులిమేసుకున్నారు ఎవరికి వాళ్ళు కూడా. ఇప్పుడు క్రిస్టియానిటీకి సంబంధించినటువంటి పాస్టర్లు అందరూ కూడా ఒక తాటిపైకి వచ్చేసి, ఇప్పటి వరకు చాలా మంది ఏంటంటే వాళ్ళలో వాళ్ళకి సరిగ్గా పడదు అంటే దాంట్లో కూడా 3-4 వర్గాలు ఉన్నాయి. ఆ 3-4 వర్గాలు కూడా ఏకం అవ్వకుండా విడివిడిగా మత ప్రచారాలు చేసుకుంటూ వచ్చారు. సో ఎవరికి వారు, ఏ వర్గానికి ఆ వర్గము తీసుకెళ్తుంది. సో
ఇప్పుడు దీన్ని అడ్డం పెట్టుకుని ఏదైతే బీజేపీకి సంబంధించినటువంటి మత పార్టీ అని కావచ్చు, లేదంటే ఆంధ్రప్రదేశ్ లో పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గా వచ్చిన తర్వాత ఆయన సనాతన ధర్మం మీద చేసినటువంటి ఒక స్టాండర్డ్ గా సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు, ఆయన ఎక్కడా కూడా చాలా క్లియర్ గా ఒక మతాన్ని కించపరిచినట్టు గాని, ఒక మతాన్ని దూరం చేయాలన్నట్టు గాని, ఒక మతం మీద విద్వేషాలు రెచ్చగొట్టేటట్టు గాని ఎక్కడ వ్యాఖ్యలు అనేవి ఆయన ఎప్పుడూ చేయలేదు. కాకపోతే తన ధర్మాన్ని, తన నమ్ముకున్నటువంటి సనాతన ధర్మాన్ని కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఏ మతానికి సంబంధించి ఆ వ్యక్తులకు, అది ఇస్లాం కావచ్చు, క్రిస్టియానిటీకి సంబంధించి కావచ్చు, హిందువులు కావచ్చు, ఎవరైతే ఎలా అయితే వాళ్ళు బలంగా వాళ్ళు నమ్ముకుంటూ దానికోసం నిలబడుతున్నారో అలాగే హిందువులు కూడా నిలబడాలి, హిందువులు కూడా ఏకం అవ్వాలి అని మాత్రమే ఆయన చెప్పడం జరిగింది. అయితే ఏపీలో కానీ లేదా తెలంగాణలో కానీ ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు, ఎందుకంటే పర్టికులర్ గా పాస్టర్ విజయ్ అనే వ్యక్తి మాట్లాడుతూ ఆయన కంప్లీట్ గా ఏంటంటే పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి కొన్ని విషయాలు ఆయన ప్రస్తావించడం జరిగింది. ఇదే ఒకవేళ ఒక హిందూ తత్వానికి సంబంధించినటువంటి ఒక పూజారికి కానీ లేదా అధ్యాపకులకు కానీ లేదా అలాంటి వాళ్ళకి ఎవరికైనా సరే ఇలాంటి ఘటన జరిగితే ఈ పార్టీకి రాష్ట్రం మొత్తం తగలబడిపోను, కానీ క్రిస్టియన్ కి జరిగేటప్పుడు కనీసం హిందువులు అక్కడ ఎవరు స్పందించట్లేదు, పట్టించుకోవట్లేదు, ఇది 100% హత్య అనే విషయాన్ని వాళ్ళు ప్రస్తావిస్తున్నారు. అలా ఏ కోణంలో చూడాలి మనం? అలా అనుకుంటే మనం గతంలో హిందూ దేవాలయాల మీద అంటే పాస్ట్ సంగతి తర్వాత తీసుకుంటాం, గత 5 ఏళ్లలో హిందూ దేవాలయాలు ఎన్ని రథాలు తగలబెట్టేశారు, ఎన్ని టెంపుల్స్ మీద దాడులు జరిగాయి. విజయవాడ దుర్గ గుడికి సంబంధించినటువంటి రథానికి సంబంధించినటువంటి విగ్రహాలు కోల్పోతే కూడా ఇప్పటి వరకు దాని గురించి ఏం తేల్చలే. సాక్షాత్తు అటు ఎక్కడ మనం శ్రీకాకుళం దగ్గరలో ఉన్నటువంటి ఒక టెంపుల్లో కూడా రాముని గారి తలని తీసేసినటువంటి సిచ్యువేషన్ లో కూడా ఎవరు అక్కడికి వెళ్ళి ఉద్రిక్తత పరిస్థితులు అంటే అక్కడికి వెళ్ళి నిరసన తెలియజేసేటువంటి అవకాశం కూడా ఇవ్వనటువంటి పరిస్థితి గతంలో కనిపించింది. అక్కడ ఎవరు రెచ్చగొట్టేటువంటి కార్యక్రమాలు ఏం చేయలేదే. అంతలా చూసుకుంటే మరి నిజంగానే గతంలో అంతలా నిజంగా ఇక్కడ ముస్లింసా క్రిస్టియానిటీ అని పక్కన పెడితే హిందువుల్లో యూనిటీ లేదు అనేది అలాంటి సిచ్యువేషన్స్ కొన్ని వేల సిచ్యువేషన్స్ ఉంటాయి. అదంతా ఒక వేరే సబ్జెక్ట్ అయినప్పటికీ పర్టికులర్ గా ఈ పాస్టర్ గారు మాట్లాడే మాటలను ఏ రూపంలో చూడాలి మనం? ఎందుకంటే ఈయన కంప్లీట్ గా దీన్ని ఒక హిందూ తత్వానికి లేదా హిందూ క్రిస్టియన్ మధ్యలో ఒక విభేదాన్ని క్రియేట్ చేసే పద్ధతిలో ఈయన మాట్లాడుతూ ఉన్నారు. సో దీన్ని ఎలా చూడాలి మనం? ఇక్కడ రాజకీయంగా ఈ సిచ్యువేషన్స్ ని వాడుకుంటున్నారు అనడంలో ఎటువంటి సందేహం లేదు అనిపిస్తుంది. అటు బీజేపీకి కావచ్చు, ఇటు పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ దక్షిణాదిలో ఆయన బీజేపీకి లేదా సనాతన ధర్మానికి ఒక రోల్ మోడల్ గా రేపు రాబోయేటువంటి ఒక బలమైన నాయకుడిగా ఆయన వస్తాడేమో, క్రిస్టియానిటీకి సంబంధించి తగ్గిపోతుందేమో, క్రిస్టియానిటీని ఎక్కువగా ఇబ్బంది పెడతారేమో అనే ఉద్దేశంతో వెనకాల కొంతమంది శక్తులు, గత ప్రభుత్వ పాలకులు కావచ్చు, లేదంటే క్రిస్టియానిటీకి సంబంధించినటువంటి చారిటీ నుంచి వచ్చేటువంటి డబ్బులన్నీ కూడా ఆగిపోవటంలో పవన్ కళ్యాణ్ గారు ఇంకా కీలక పాత్ర వహిస్తారేమో అనే ఉద్దేశం ఏదైనా కావచ్చు. మత ప్రచారాన్ని చేయకుండా ఉంటే ఇప్పుడు సోకాల్డ్ మాట్లాడేటువంటి పాస్టర్స్ కావచ్చు, లేదంటే క్రిస్టియానిటీ సంస్థలు కావచ్చు, ఇబ్బంది పడే పరిస్థితి గత 10 ఏళ్లుగానే ఉంది. మోదీ గారు గవర్నమెంట్ వచ్చిన తర్వాత అనేక ఇంటర్నేషనల్ ఫండ్స్ నుంచి కావచ్చు, ఇక్కడ లోకల్లో వచ్చేటువంటి ఫండ్స్ అన్నిటిని కూడా ఆయన బ్లాక్ చేసి పెట్టడం జరిగింది. ముఖ్యంగా ఇంటర్నేషనల్ ఎక్కడ ఇతర దేశాల సంస్థల నుంచి ఇండియాకి వచ్చేటువంటి అనేక సంస్థల్ని బ్యాన్ చేసి కొన్ని లక్షల కోట్ల రూపాయలు ఇండియాకి రాకుండా, మత ప్రచారానికి సంబంధించినటువంటి జరగకుండా ఆపి అడ్డుకట్ట వేయడం జరిగింది. ఇది పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తి గనక రేపు ఇప్పుడు మోదీ గారు మహా అయితే ఈ 5 ఏళ్ళు ఉంటారని కొంతమంది అంటున్నారు. అంతకుమించి ఆయనకి బీజేపీ సిద్ధాంతాల ప్రకారం ఆయన ఉండకపోవచ్చు అంటున్నారు. ఆ తర్వాత ఎవరు వస్తారు అనే దానికన్నా ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు లాంటి మళ్ళీ వ్యక్తి వస్తే అవన్నీ కూడా ఇది ఇంకా ఇంకా పెరిగిపోయేలా ఉంది. మన భవిష్యత్తుకి ఇంకా ఈ మత మార్పిడికి అలాంటి అవకాశం ఉండదు. ఇప్పుడు ఉన్నట్లు వల్ల ఎవరు ఏం చేయలేరు, ఎవరు అనే ఒక ఆలోచన ఇవన్నీ అటు రంగులు అటు ముస్లింస్ కి ఇబ్బంది అవ్వచ్చు, క్రిస్టియానిటీకి ఇబ్బంది అవ్వచ్చు అన్నది ఎక్కువగా తీసుకొచ్చి ఇక్కడ ముస్లింస్ ని క్రిస్టియన్స్ ని నిన్న మనం అజయ్ గారికి సంబంధించినటువంటి పాస్టర్ అజయ్ ఆయన కూడా చాలా క్లియర్ గా మీరు రండి ముస్లిమ్స్ అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి షఫీ గారిని తీసుకొచ్చి మాట్లాడడం. అంటే పర్టికులర్ గా గతంలో ఒకసారి చూసుకున్నట్టయితే సుమారుగా జనవరి టైంలో, ఇదే ఇయర్ జనవరి ఆ టైంలో షఫీ గారికి ఉన్న ఇంకా సమీ అని చెప్పి ఒక అతనికి ముస్లిం వ్యక్తులకు కూడా తను ప్రాధాయపడుతూ నేను అన్న మాటల్ని వెనక్కి తీసుకుంటాను, నన్ను భయపెట్టకండి, ఇబ్బంది పెట్టకండి, నన్ను చంపకండి అనే విషయాన్ని అతను తన ట్విట్టర్ అకౌంట్ లో తెలిపినట్టు తెలుస్తా ఉంది. సో ఇప్పుడు మరి అదే షఫీ గారు, అదే షమీ గారు ఇతనికి ఎవరైతే మన పాస్టర్ కి సంబంధించి ప్రవీణ్ గారు ఉన్నారో ప్రవీణ్ గారికి మద్దతు పలకడం అనేది ఎలా చూడాలి మనం? అంటే ఇక్కడ వాళ్ళు ఏదో కొంత ఆవేశంలో వాళ్ళ మతాన్ని లేదంటే
ముస్లింకి సంబంధించినటువంటి మత పెద్దని లేదంటే ఆ ఖురాన్ని కానీ వాళ్ళ ఆచారాలని కానీ తప్పుపడినటువంటి వ్యక్తి మీద ఎవరికైనా సరే సాధారణంగా ఇబ్బందిగా అంటే కొంచెం గట్టిగా ఆవేశంలో మాట్లాడేటువంటి మనంత ఆయన కూడా చాలా క్లియర్ గా ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్తున్నారు ఈ ఇష్యూ జరిగిన తర్వాత కూడా నేను ఏమి ఆయన ఏదో చేసేయాలని కానీ ఇంకొకటి కానీ అనే కాదు, నా మతాన్ని నేను బలంగా నమ్మే ఒక బలమైనటువంటి వ్యక్తిగా నాకు ఒక తండ్రిలా భావించే ఒక దైవంలా భావించే ఒక వ్యక్తి గురించి మాట్లాడినప్పుడు నేను రియాక్ట్ అయ్యాను అంతే తప్ప అతనికి నాకు ఎటువంటి గొడవ లేదు, నేను ఎప్పుడు కలిసింది ఇంకోటి చేసింది కూడా లేదు, నన్ను కూడా చాలా మంది చంపాలని నాకు మెసేజ్లు కానీ ఇంకోటి కానీ చేస్తున్నారు అంతే తప్ప వాళ్ళందరూ ఇప్పుడు నన్ను ఏదో చేసేసిన ఇంకొకళ్ళు ఎవరో వచ్చి నన్ను బెదిరించిన నేను భయపడే వ్యక్తిని కాదు అని. అయితే పర్టికులర్ గా ఈయన ఎవరైతే మన ప్రవీణ్ గారు ఉన్నారో పాస్టర్ ప్రవీణ్ గారు, ఈయన ఆల్కహాల్ సేవించి ఆల్కహాల్ ఖరీదు చేస్తున్నట్టు కానీ ఆల్కహాల్ కొంటున్నట్టు కానీ సో అలాంటి విజువల్స్ కొన్ని ఆల్రెడీ అటు ఏపీకి సంబంధించినటువంటి లీడర్లతో పాటు కొన్ని ఛానల్స్ లో కూడా ఇది పర్టికులర్ గా డిస్ప్లే అవుతున్న అవసరం అయితే కనిపిస్తా ఉంది. సో ఇతను ఖచ్చితంగా మద్యం సేవించి వెళ్ళారని, అలానే ఈ భవానీపురం ఈ సర్కిల్లో తను ఒకసారి బండి మీద నుండి పడిపోతే అక్కడ పోలీస్ సిబ్బంది వాళ్ళని తీసుకొచ్చి పక్కన కూర్చోబెట్టి వాళ్ళకి సేద తీయడానికి ఒక 4 గంటల సమయం అక్కడే పార్క్ దగ్గర ఉన్నారనే అంశాన్ని కూడా వాళ్ళు ప్రస్తావిస్తున్నారు. అయితే దీన్ని వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే లేదు ఇవన్నీ తప్పు, సో ఇలాంటివన్నీ తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు, సీసీ ఫుటేజ్ ని మార్ఫింగ్ చేస్తున్నారు అనేది ఈ పాస్టర్ల వాదన. సో దీన్ని ఏ కోణంలో చూడాలి మనం? ఇక్కడ పోలీసులు మాఫింగ్ చేయటానికి వాళ్ళకి మాఫింగ్ ఇక్కడ చేయొచ్చు, లేదంటే హైకోర్టుకి వెళ్ళొచ్చు, సుప్రీంకోర్టుకి వెళ్ళొచ్చు అదే కేసు జరిగితే వాళ్ళు గనక దాంట్లో దోషులుగా తెలిస్తే గనక చాలా ఇబ్బంది పడతారు, వాళ్ళ డ్యూటీలు కావచ్చు అన్ని చాలా ఇబ్బంది పడతాయి. అంత రిస్క్ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు చెయ్యరు. ఒకటి, ఇక ఆయన హైదరాబాద్ నుంచి మొదలు పెట్టిన ఆయన ప్రయాణం, ప్రవీణ్ పగడాల ప్రయాణం రాజమండ్రి యాక్సిడెంట్ అయ్యేటువంటి సిచ్యువేషన్ వరకు మొన్న అక్కడ ఉన్నటువంటి ఎస్పీ గారు చాలా క్లియర్ గా చూపించారు. అయితే దీనికి సంబంధించి విజయవాడ అనేది ఎక్కువగా అక్కడ కేంద్రీకృతం అయిపోయింది, దీంట్లో అక్కడ ఏదో జరిగిపోయింది, అక్కడ 4 గంటలకు పైగా ఆయన మిస్ అయ్యారు, ఆయన ఏమైపోయారు, ఎందుకని ఆయన అక్కడ కనిపించకుండా వెళ్ళిపోయారు. ఇది ఆయన అక్కడ ఒక లేవనెత్తినటువంటి అంశం. తర్వాత CCTV ద్వారా సంబంధించి చాలా విజువల్స్ కావచ్చు ఇవన్నీ బయటకు వచ్చాయి. ఆ 4 గంటలు ఏం జరిగింది, ప్రవీణ్ పాస్టర్ కి సంబంధించినటువంటి చిక్కుముళ్ళలో విజయవాడకు రాకముందే ఒకసారి ఆయన రోడ్డు మీద పడిపోయినట్టుగా సమాచారం ఉంటుంది. అంటే విజయవాడకి ఎంట్రన్స్ లో ఆయన అక్కడ ఒక మద్యం షాపు దగ్గరికి వెళ్లి మద్యాన్ని కొనుగోలు చేసి ఆయన దాదాపు 2.5 నిమిషాలకు దగ్గర ఉన్నటువంటి ఒక విజువల్ ఆయన చాలా క్లారిటీగా ఈ మద్యం షాపుకు సంబంధించిన సో ఆయనకి మద్యం అలవాటు ఉందా లేదా అంటే గతంలో ఆయన చెప్పినటువంటి విజువల్స్ మాటల రూపంలోనే చాలా మంది పక్కకు పెట్టి సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నటువంటి పరిస్థితి. నేను మద్యం తాగేవాడిని, ఇష్టం వచ్చినట్టు కొట్టేవాడిని, నాకు డ్రగ్స్ అలవాటు కూడా ఉందని ఇవన్నీ కూడా చాలా విషయాలు చెప్పుకుంటూ వచ్చారు. అయితే దాంట్లో గనక చూసుకుంటే ఆయన మద్యం కొనుక్కోవటం అనేది కూడా వాస్తవం అన్నట్టుగానే ఈ విజువల్ అయితే మనకి చెప్తా ఉన్నాం. ఇక్కడ మనం ఎక్కడా కూడా అతను తప్పు మాట్లాడా రైట్ మాట్లాడా, ఈ మతాన్ని కించపరిచాడా ఆ మతాన్ని కించపరిచాడా ఎవరికి సపోర్ట్ చేసాడు అన్నది పక్కన పెడదాం. ఇక్కడ ఈ కేసులో మాత్రమే మనం చూస్తున్నాం ఆయన విజయవాడకి రాకముందు మద్యం సేవించాడు అనేది ఒక వార్త వచ్చింది. అప్పటికే కంట్రోల్ లేదు, అక్కడికి ఆయనకి ఎదర హెడ్ లైట్ కి డ్యామేజ్ జరిగి ఉంది. సో అంటే ఆల్రెడీ ఫస్ట్ తను పడిపోయినప్పుడే హెడ్ లైట్ డ్యామేజ్ అయి ఉండొచ్చు. రామవరపాడు రింగ్ రోడ్ సమీపంలోకి వచ్చేటప్పటికి రెండోసారి ఆయన పడిపోయాడు. మళ్ళీ రింగ్ రోడ్ దగ్గరలో ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి ట్రాఫిక్ ఎస్ఐయో కానిస్టేబుల్ అతన్ని తీసి మీరు డ్రింక్ చేసి డ్రైవింగ్ చేస్తున్నారని హెచ్చరించారు. మీరు కాసేపు రెస్ట్ తీసుకోండి, కాసేపు పడుకోండి అంటే ఆయన అక్కడి నుంచి పక్కనే ఉన్నటువంటి ఒక రోడ్డు పక్కన ఉన్నటువంటి గార్డెన్ లాంటి పార్క్ లాంటిది దాంట్లోకి వెళ్ళి ఓ 2 గంటలో గంట పడుకున్నట్టుగా కూడా ఆయన చెప్తున్నటువంటి ఏదైతే ఎస్ఐ సుబ్బారావు ఆయనకి కౌన్సిలింగ్ వీళ్ళు మిస్ అయ్యారని చెప్పిన సమయం ఉందో ఈ సమయం అంతా తన పార్క్ లో సేద తీరుతున్నటువంటి తాగేసిన తర్వాత అది కొంచెం అతనికి ఇబ్బందిగా అయ్యి దాన్ని నడపడానికి ఇబ్బంది పడి ఆయన అక్కడ ఉన్నటువంటి కానిస్టేబుల్ అక్కడ పడిపోతే గనక ఆయన తీసుకొచ్చి అక్కడ ఒక మనకి ఫోటో కూడా మనం చూసుకోవచ్చు, పక్కన బైక్ ఒక పక్కన ఆయన హెల్మెట్ వేసుకుని ఫుట్పాత్ మీద ఆ పార్క్ పక్కన కూర్చున్నట్టుగా రామవరప్పవాడు రింగ్ రోడ్డుకి సమీపంలో రెండోసారి ప్రమాదం జరిగినటువంటి ఆ ప్లేస్ లో కూర్చున్నారు. ఆయన ఆగిపోయి పడిపోతే గనక అక్కడ కూర్చోబెట్టి పోలీసులు అతనికి కౌన్సిలింగ్ ఇచ్చి పంపించారు. ఆ ట్రాఫిక్ ఎస్ఐ సుబ్బారావు గారు కూడా కౌన్సిలింగ్ ఇచ్చి పంపించారట. అతను ఎవరు ఏంటి అనేది అతనికి తెలియదు,
సుమారుగా అది ఏ టైం అయి ఉండొచ్చు సుమారుగా అక్కడ నుంచి తను బయలుదేరిన టైం కానీ? సో ఏదైతే మనకి ఈ రామర్పాడు రింగ్ ఉందో రింగ్ దగ్గర నుంచి తను సేద తీరిన తర్వాత లేచి అక్కడ నుంచి బయలుదేరిన వెళ్ళే సమయం ఏ సమయం అయి ఉండొచ్చు? 5:30 నుంచి 8:20 వరకు కూడా బూత్ ఎదురుగా గడ్డిలో నిద్రపోయారట. ఓకే, అంటే ఆల్మోస్ట్ రాత్రి 9 గంటల వరకు ఆయన విజయపాడు రామర్పాడు దగ్గరే ఉన్నారు. అవును. ఓకే ఓకే. ఆ తర్వాత రాత్రి 8:47 రామర్పాడు రింగ్ రోడ్ నుంచి ఏలూరు హైవేకి ఆయన వెళ్ళినట్టుగా విజువల్స్ తో ఉన్నటువంటి ఎవిడెన్స్ రూపం. అయితే ఇప్పుడు అక్కడ పర్టికులర్ గా తంది ఏదైతే బైక్ ఉందో బైక్ సంబంధించి హెడ్ లైట్ ఆల్రెడీ పగిలిపోయింది. అవును. సో అంటే హెడ్ లైట్ వచ్చే పరిస్థితి అక్కడ లేదు. సో అలాంటి సమయంలో కూడా రాత్రి 8:30 ఆ ప్రాంతంలో తను అక్కడ నుంచి డైరెక్ట్ వెళ్ళడానికి గల రీజన్ ఏమని ఉండొచ్చు? ఎందుకంటే రాత్రి ఆయన అక్కడ మొత్తం స్టే చేసి ఎర్లీ మార్నింగ్ వెళ్ళొచ్చు లేదా మార్నింగ్ టైంలో వెళ్ళొచ్చు. సో అప్పటికే ఆయన మద్యం సేవించినప్పుడు కూడా ఆ టైంలో అక్కడ నుంచి ఆయన బయలుదేరవలసినంత అర్జెంట్ అవసరం ఏమైనా ఉందంటారా? అర్జెంట్ అవసరమా ఇంకొకటి అవసరం అనేది ఏంటంటే ఇప్పుడు అతనిలో ఇంకొక వ్యక్తి ఉన్నాడు. తాగేసి ఉండటం అనేది డ్రైవ్ చేయడం అనేది కూడా సాహసం అని చెప్పాలి. ఎందుకంటే అది అతను వినే పరిస్థితులు అతను ఉన్న ఎస్ఐ గారు ఆయన ఎవరు సుబ్బారావు గారు అన్న అతని వ్యక్తి చెప్పినా వినకుండా అతను వెళ్ళిపోయిన తర్వాత బయలుదేరిపోయారు అంటే దాని అర్థం ఏంటి అంటే నన్ను ఎవరు ఆపేదనేది ఈ వెనకాల నుంచి ఆ లోపల నుంచి వచ్చే ఇంకొక వ్యక్తి చెప్పేటువంటి మాటలు అనుకోవచ్చు. ఇది ఇంటర్నల్ గా తాగి లోపల ఎవడో ఒకడు మనకు వచ్చే ధైర్యం. ఇంకొకటి ఆయన ముందుకు వెళ్ళిపోదాం, మనల్ని ఎవరు ఆపుతారు, మనకేమవుద్ది, లైట్ బాగాలేదు, పక్కన లైట్ బాగు చేయించుకోమని చెప్పిన ఆ టైంకి ఎవరు లేరని కూడా చెప్తున్నారు. సో ఆయన ఇంకా ధైర్యంగా మొండిగా ఆ తాగిన మత్తులో ఆయన బయలుదేరి వెళ్ళిపోవడం జరిగింది. సో అక్కడ నుంచి మళ్ళీ ఏలూరుకి వెళ్ళినప్పుడు ఏలూరులో కూడా మళ్ళీ మద్యం ఖరీదు చేశారు, కొన్నారనే విషయాన్ని కూడా ప్రస్తావన జరుగుతుంది. అది కూడా వాస్తవమేనా? అదే సీసీ కెమెరాలకి సంబంధించిన ఇచ్చినటువంటి ఫుటేజ్ లో పలానా షాప్ లో పలానా వ్యక్తి ఆ బుల్లెట్ కి సంబంధించినటువంటి వ్యక్తి ఇక్కడ దాదాపు 300 సీసీ కెమెరాలు హైదరాబాద్ నుంచి రాజమండ్రికి వెళ్ళేటప్పుడు ఆయన జర్నీ వెనక ఉన్నటువంటి అనేక ప్లేసుల్లో పోలీసులు చాలా క్లియర్ గా ప్రతి సెకండ్ ని ముందు వెనక అన్ని వెహికల్స్ తో పాటు ఆయన వెనకాల ఎవరన్నా ఉన్నారా ఏంటి అనేది అంతా కూడా చాలా క్లియర్ గా 300 కెమెరాలని, ప్రైవేట్ కెమెరాలు అవ్వచ్చు, గవర్నమెంట్ కి సంబంధించినటువంటి హైవేలో ఉన్నటువంటి కెమెరాలు కావచ్చు, ఇవన్నిటిని కూడా వాళ్ళు జోడీకరించి టైం టు టైం చూసుకుంటూ వచ్చినప్పుడు అటు గతంలో తెలంగాణకి బోర్డర్ అంటే ఆంధ్రాకి తెలంగాణకి సంబంధించినటువంటి బోర్డర్ లో ఒకసారి, అలాగే ఏలూరుకి సంబంధించినటువంటి సమీపంలో ఇంకొకసారి మద్యం దగ్గర ఆగి తీసుకున్నారు అనేది పోలీసుల వాదన. మనం కరెక్ట్ గా కోవూరుకి సంబంధించినటువంటి టోల్గేట్ దగ్గర ఒక విజువల్ లో కూడా చాలా క్లియర్ గా చూడొచ్చు ఆయన బండి నడిపే విధానాన్ని కూడా కంట్రోల్ చేయలేక పరిస్థితిలో ఇలా ఊగుకుంటూ వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి అయితే కనిపించింది. సో ఫైనల్ గా దీన్ని ఎందుకంటే బెదర్ సఫీగర్ లాంటి వాళ్ళు కూడా ఏదైతే ఘటన జరిగిందో తను పడిపోయిన ప్లేస్ ఏదైతే ఉందో అక్కడికి విజిట్ చేసిన తర్వాత వాళ్ళు కూడా చెప్తున్న అంశం ఏంటి అంటే లేదు ఎవరో వాళ్ళని కొట్టారు, సో ఇలా బూట్ కాలతో ఇక్కడ తన్నట్టు కనిపిస్తా ఉంది అనే విషయాన్ని వాళ్ళు ప్రస్తావిస్తున్నారు. ఇక్కడ మనం చూసుకోవాల్సింది ఏంటంటే చాలా అనుమానాస్పదంగా ఉండేటువంటి పరిస్థితులు అన్ని కూడా ఈ ఏదైతే ఆయన చనిపోయినటువంటి ప్లేస్ లో ఉన్నాయో అక్కడే కొంత అనుమానం అయితే జరుగుతుంది. అతను యాక్సిడెంట్ జరిగేటువంటి పరిస్థితులు అయితే చాలా ఎక్కువగానే ఉన్నాయి. ఆయన డ్రింక్ చేసి ఉన్నాడు, ఎక్కడ లైట్ పని చేయట్లేదు, ఆయన ఎక్కడ ఇనే పరిస్థితిలో కూడా లేడు. అంతేకాకుండా ఆయన పూర్తిగా అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్నటువంటి చెక్క మీద మరకలు ఉన్నాయని కానీ ఫ్రంట్ చెస్ట్ మీద ఆయనకి ఏదో ఒక ఫుట్ కి సంబంధించిన ఒక ముద్ర ఉందని చెప్పేసి షూకి సంబంధించి బండి కూడా మనం విజువల్స్ లో చూసుకుంటే బండి అమాంతం మీద పడున్నటువంటి పరిస్థితి. అది ఎలా సాధ్యపడింది, ఎవరో కావాలని తీసి వేసేంత పరిస్థితులే ఉన్నాయి తప్ప వేరే ఏమీ లేదు అని. అతని మొహం మీద తగిలినటువంటి దెబ్బలు ఇవన్నీ కూడా కొంచెం కొంతమందికి అనుమానాలు తావిస్తున్నటువంటి పరిస్థితి. అది గతంలో ఎవరో చేశారు, ఎవరో ఇతను చంపేస్తారని బెదిరించారు, ఇవన్నీ కూడా వీళ్ళు కావాలని చిత్రీకరించారా ఇంకొకట. ఇప్పటికీ చాలా మంది అంటే ఇక్కడ ఏం జరిగింది అనేది పోలీసుల ఇన్వెస్టిగేషన్ నాకు తెలిసి ఈ రోజు రేపట్లో పోస్ట్ మార్టరానికి సంబంధించినటువంటి రిపోర్ట్ లో చాలా క్లారిటీగా వచ్చే అవకాశం ఉంది. ఆల్రెడీ పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చింది, అయినప్పటికీ పోస్ట్ మార్టం రిపోర్ట్ అయితే ఇంకా బయట పెట్టలేదు. ఎందుకంటే పోస్ట్ మార్టం రిపోర్ట్ బయటకు వస్తేనే తెలుస్తుంది అందులో మద్యం సేవించి ఉన్నారా లేదా వేరే ఇతర దాడి జరిగిందా, ఏదైనా గొడవ గట్ర అక్కడ జరిగే పరిస్థితి ఉందా లేదా అనేది సో అక్కడ తెలుస్తూ ఉంటుంది. అయితే ఫైనల్ గా ఇది మనము సో హత్యగాని చూడాలా లేదా యాక్సిడెంటల్ గా మనం పరిగణలోకి తీసుకోవాలి. ఇక్కడ ఆయనకి తగిలినటువంటి దెబ్బలు ఇవన్నీ కూడా పాసిబిలిటీస్ అయితే ఉన్నాయి. ఆయన వెళ్ళినటువంటి వేగం, అక్కడ ఆ సీసీ కెమెరాల్లో ఒక్కసారిగా ఆయన
ఆ పక్కన పడిపోయినప్పుడు ఒక్కసారిగా లేచినటువంటి మట్టి ఇవన్నీ చూస్తే ఆయన స్పీడ్ గానే ఉన్నారు. ఓకే, ఏ చెట్టుకో లేదంటే ఇంకొకటో తగిలితే మాత్రం ఆయన ఫ్రంట్ పార్టీ కాబట్టి అది కూడా ఫ్రంట్ కి ఆయనకి కరెక్ట్ గా ఫేస్ మీదే ఆయనకి లేదు, సేఫ్టీ లేదు. హెల్మెట్ కూడా మొత్తం ఫుల్ గా ఉన్నది కాదు, ఓన్లీ ఫ్రంట్ ఓపెన్ ఉన్నది. సో ఆయనకి తగిలింది కూడా ఫ్రంటే ఉంది. ఆ తగిలినప్పుడు డెఫినెట్ గా ఆయనకి మరి ఎక్కడ తగిలింది, ఏం తగిలింది ఏంటి అనేది అక్కడ ఇన్వెస్టిగేషన్ లో తెలుస్తుంది. పోలీసు వారు ఇచ్చేదాన్ని బట్టి, పోస్ట్ మార్టం దాన్ని. ఏదైతే ఇప్పుడు ఈ క్రిస్టియన్ మతానికి సంబంధించినటువంటి కొంతమంది పాస్టర్లు కానీ, ఆ మత బోధకులు కానీ, మత పెద్దలు కానీ వాళ్ళు ఆరోపిస్తున్నట్టుగా దీన్ని ఏది హత్య అయితే అని అనుకోవడానికి అవకాశం ఉందంటారా? ఒక్క ఆయనకి పడిపోయినటువంటి బండి, అలాగే ఆయనకి తగిలినటువంటి దెబ్బ, ఇంకొకటి ఏంటంటే ఆ చెస్ట్ మీద ఇక్కడ బాడీ మీద ఎక్కడ చోట ఫుట్ ప్రింట్, అంటే ఆ పాదానికి షూ కాలికి సంబంధించినటువంటి ఒక ప్రింట్ అయితే కనిపిస్తుంది. ఇవి తప్ప మిగతా అయితే ఇప్పటి వరకు ఉన్నటువంటి అది కూడా 100% ఫుట్ ప్రింట్ గా పరిగణలోకి తీసుకోకుండా మట్టి అంటింది. ఎందుకంటే పడినప్పుడు కూడా డైరెక్ట్ వెళ్ళి పడి 2-3 పల్టీలు వేసిన పరిస్థితి ఉంది. సో అందుకే బండి పైన పడింది అనేది కొంతమంది అక్కడ ఉన్న వాళ్ళు చెప్తున్నారు. సో అదంతా కూడా క్లియర్ చేసింది పోలీసులు మాత్రమే. దీంట్లో ఎందుకని పోలీసులు ఇవన్నీ ముందే రిలీజ్ చేస్తున్నారు అంటే ప్రిపేర్ చేస్తున్నారు. ఓకే, మీరు దీంట్లో మిగతా ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా వాళ్ళకి నచ్చినట్టుగా ఊహాగానాలు చిత్రీకరించేసుకుని ఒక స్టోరీని అల్లేసుకుని ఇది ఒకరి మీద వీళ్ళకి మీద వీళ్ళని తోసేస్తే ఇది రేపటన్న రోజు వీళ్ళందరూ కూడా ఒక యూనిటీగా ఉన్నారు అని చెప్పే ప్రయత్నం కావచ్చు. వాళ్ళ జోలికి ఎవరిని రానివ్వకుండా దీన్ని ఉపయోగించుకోవాలనే ప్రయత్నం కావచ్చు. అన్నిటినీ కూడా దీంట్లో జోడీకరించుకుని ఎవరికి ఊహాగానాలు, ఎవరి స్టోరీలు వాళ్ళు అల్లుకోవడం అయితే జరుగుతుంది. సో ఇది ఫైనల్ గా అయితే యాక్సిడెంట్ గానే మనం గుర్తించాలి తప్ప హత్యగా భావించాల్సిన అవసరం లేదు. ఇప్పటి వరకు వచ్చినటువంటి పరిస్థితులు అయితే అలాగే కనిపిస్తుంది. కాకపోతే పోలీసులు ఇచ్చినటువంటి కీలకంగా మారేది ఆ ఫుట్ ప్రింట్ ఎవరిది, ఆ బండికి ముందు వెనకాల వెళ్లే వెహికల్స్ అన్నిటిని కూడా ఇప్పటికే చెక్ చేసామని చెప్పారు. కొంతమంది ఇప్పటికే సోషల్ మీడియాలో ఇది రిలీజ్ అయిన తర్వాత కూడా చాలా మంది అంటుంది ఏంటంటే ఆయనకి సంబంధించినటువంటి ప్రవీణ్ పగడాల గారికి సంబంధించినటువంటి సపోర్టర్స్ అసలు విజయవాడ నుంచి ఆయన ఎస్కేప్ అయిపోయారు, అసలు ఆయన కాదు, ఆయన కిడ్నాప్ అయిపోయారు, ఆయన ఎవరో అక్కడ చనిపోయింది ఎవరో, అసలు మద్యం తీసుకుందేది ఇంకొకరు ఎవరో, ఇవన్నీ కూడా పోలీసులు అన్ని కూడా మాఫింగ్ చేసేసారు అనేది ఆ సంబంధించినటువంటి వ్యక్తుల వాదన. అంతేకాకుండా బండే అసలు ఈయనది కాదు, బండి వేరే ఎవరో ఉప్పలకి సంబంధించినటువంటి వ్యక్తిది, ఇది అసలు ఆయనకి సంబంధం లేదు అని చెప్పటం. ఇది చాలా క్లియర్ గా మనం ఈ రోజు ఆ బండి నెంబర్ కొట్టిన కూడా ఆన్లైన్ లో తెలంగాణ ఈ చలాన్లో ఆ బండి నెంబర్ కొడితే చాలా క్లియర్ గా జెసికా పగడాల అని చెప్పి చాలా క్లియర్ గా కనిపిస్తుంది. ఇప్పుడు మనం కూడా సెర్చ్ చేసి చూసాం. సో అలాంటి పరిస్థితులు అంటే ఇంకా మభ్య పెట్టేటువంటి, ఇంకా దాన్ని ఏదో ఒక విధంగా సైడ్ ట్రాక్ తీసుకెళ్లేటువంటి పనులే కొంతమంది పనిగట్టుకుని చేస్తున్నారు అనటంలో ఎటువంటి సందేహం లేదు. దీన్ని రాజకీయంగా యూజ్ చేసుకోవటం కోసం వాళ్ళ వర్గాల మీద వస్తున్నటువంటి వ్యతిరేకత ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని వీళ్ళు రాజకీయంగా దీన్ని తప్పుదోవ పట్టించాలి అనే ఉద్దేశంతోనే, చాలా మందిని రెచ్చగొట్టాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని ఇంకా జరుగుతున్నటువంటి పరిస్థితి. పోలీసులు దీన్ని చాలా కొంచెం డీటెయిల్డ్ గా బయటకు తీసుకొచ్చి ఈ ఫుట్ ప్రింట్ ఎవరిది, ఈ ఎదర తగిలినటువంటి దెబ్బ ఎలా తగిలింది, ఆ బండి ఎలా పడింది, ఇవి ఒక్కసారి మనకి క్లారిటీ వస్తే గనక ఆల్మోస్ట్ అన్ని బయటకు వచ్చేటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. సో అప్పుడు దీన్ని ఫైనల్ గా ఇది యాక్సిడెంటా లేదా హత్య అనేది డిసైడ్ చేయడానికి అవకాశం కనిపిస్తుంది. అంతే. సో ఇప్పటి వరకు అయితే మాత్రం ఇవన్నీ ఆరోపణలే తప్ప ఏ ఒక్క స్థానంలో కూడా ఇది హత్యగా అయితే పరిగణనలో కనబడట్లేదు. ఏ ఒక్క పరిస్థితిలో కూడా ఇది హత్యని అయితే మనం భావించడానికి అవకాశమే లేదు. సో రైట్, థ్యాంక్ యూ అండి. ఇప్పుడు అంటే కంప్లీట్ గా మనం చూసుకుంటే ఒక 2 రోజుల్లో దీని మీద ఫుల్ క్లారిటీ ఇచ్చేసే అవకాశం ఉంది. కొంచెం ఉద్రిక్తతలు కూడా తగ్గుతాయనే ఉద్దేశంతో ఆ రిపోర్ట్ కూడా ఆపే పరిస్థితి అయితే ఉండుండొచ్చు అందరికి. అందుకని కొంచెం హింట్స్ ఇస్తా వస్తున్నారు. ఈ సీసీ కెమెరాలో ఆయన డ్రింక్ ఉన్నారు, ఈ సీసీ కెమెరాలో ఆయన తాగి పడిపోయాడు, ఈ సీసీ కెమెరాలో ఇది అని చెప్పేసి, అంటే ఒకటేసారి ఇది చెప్పేస్తే కూడా వీళ్ళు ఏదో చేసేసారు అనే దాని పరిస్థితి ఉంటుంది. సో ఒక్కొక్కటి రిలీజ్ చేసుకుంటా వస్తే జనాలు కూడా అర్థం చేసుకుంటారు, అతనికి డ్రింకింగ్ అలవాటు ఉంది, అతను కొన్ని వర్గాలకు మంచి చేశాడు, కొన్ని వర్గాలకి ఇబ్బంది కలిగింది, ఎంతో మందికి సేవా కార్యక్రమాల ద్వారా ఆయన సాఫ్ట్వేర్ కంపెనీ పెట్టి చాలా మందికి చాలా మంచి కార్యక్రమాలు చేశారు. చాలా మందికి అంటే మతానికి సంబంధించి, కులాలకి సంబంధించి కాకుండా అందరినీ ఒకే రకంగా చూడాలి అన్న ఆయన మంచి ఆలోచనలు కూడా దీంట్లో మనం చూడాలి. ఇవన్నీ పక్కన పెడితే ఇది కేసు ఉన్నది మాత్రం ఇది నిజమా కాదా, దీన్ని వెనకాల ఉన్నటువంటి పరిస్థితులు మాత్రమే మనం మాట్లాడుకోవాలి. అది మాత్రం ఇప్పుడు మనం చర్చించుకున్నాం. ఆయన ఎవరికి
తప్పు చేశాడా, ఒప్పు చేశాడా, ఇంకొక మతాన్ని తిట్టాడా, ఇంకో మతాన్ని గౌరవించాడా, ఇవన్నీ పక్కన పెట్టేస్తే యాక్సిడెంట్ గా చూడాలా, దీని వెనుకున్నటువంటిది ఏంటి అనేది ఇప్పుడు మనం మాట్లాడుకున్నటువంటి విషయాలు. రైట్. ఏదైతే పగడాల ప్రవీణ్ గారికి సంబంధించినటువంటి యాక్సిడెంట్ ఇష్యూ ఉందో ఇదైతే కంప్లీట్ గా ఇప్పటి వరకు మనం అది యాక్సిడెంట్ గానే భావించాలి తప్ప హత్య కాదు, లేదా ఇంకే ఇతర కారణాలు కూడా లేవనే అంశాన్ని అయితే మన ముందు ఇప్పటి వరకు అయితే ఉన్నటువంటి పోలీసులు పెట్టినటువంటి రిపోర్ట్ గురించి కానీ, లేదా ఎవరైతే బోధకులు కానీ వాటికి సంబంధించినటువంటి మత పెద్దలు కానీ కొంతమంది మాట్లాడుకుంటున్న అంశాలు కూడా అన్ని కొట్టి పడేసే విధంగా. ఎందుకు అని అంటే ఇది 100% ఇప్పటి వరకు ఉన్న ఆధారాలతో చూసుకుంటే ఇది యాక్సిడెంట్ గానే కనిపిస్తుంది. దీన్ని అతిగా చిత్రీకరించి సో ఉన్నటువంటి మతాల మధ్య గొడవలు పెట్టే ఎలాంటి ప్రయత్నాలు చేయకూడదు అనేది మన సైడ్ నుంచి చెప్తున్నటువంటి అంశం అయితే క్లియర్ గా కనిపిస్తోంది. ఇది ముమ్మాటికి యాక్సిడెంటే, సో యాక్సిడెంట్ గానే మనం భావించాలి. ఇప్పటి వరకు వచ్చినటువంటి పరిస్థితులు, విజువల్స్ అన్ని కూడా దానికి బలంగా చేకూరుతుంది. ఇంకా ఎవరైనా ఇప్పుడు పోస్ట్ మార్టం రిపోర్ట్ కావచ్చు, ఇంకొకటి కావచ్చు, పోలీసు వారు ఇచ్చేటువంటిది చాలా కీలకం కాబోతుంది. కాబట్టి ఇప్పటి వరకు వచ్చినటువంటి విజువల్స్ ఉన్నటువంటి ఆధారాలన్నీ కూడా యాక్సిడెంట్ గానే ఉన్నాయి.